వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? అంటే నిన్నటి మొన్నటి వరకు మనం తగ్గిన ధర మెల్లమెల్లగా పెరుగుతూ వస్తూ ఉంది. సో మరి ఈ మూమెంట్ లో బంగారం ఎవరైనా కూడా కొనుక్కోవాలి అంటే ఇది సరైన సమయమేనా, లేదు అంటే మళ్ళీ బంగారం రేట్ పెరిగే ఛాన్స్ ఉందా, ఉంటే ఎంత వరకు పెరుగుతుంది? బంగారం ధర ఇప్పుడు ఏంటంటే అదొక న్యూస్ వల్ల మరీ రెచ్చిపోతుంది. ఇవాళ చూసుకుంటే ఇంటర్నేషనల్ మీడియాలో బీబీసీ అండ్ సిఎన్ఎన్లో అప్డేట్ ఏమొచ్చిందంటే, యుక్రెయిన్ దాడి చేసిన తర్వాత రష్యా పైన రష్యా ఇప్పుడు ఒక మిజైల్ వేసింది. అది కూడా క్రియేట్ చేసినప్పటి నుంచి, అంటే వాళ్ళ మిలిటరీ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా వాడని పెద్ద బాంబ్, అంటే అణుబాంబు కాదు. ఇట్ ఈస్ నాట్ అ న్యూక్లియర్ బాంబ్, ఇట్ ఈస్ అ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్. చాలా పెద్దగా ఉంటుంది, చాలా హ్యూజ్, అండ్ దానివల్ల ధ్వంసం మామూలుగా ఉండదు. సో అలాంటి రాకెట్ ద్వారా వాళ్ళు బాంబు విసిరేశారు యుక్రెయిన్ పైన. అండ్ దిస్ ఈజ్ రియలీ అన్కామన్, చాలా దురదృష్టవశాత్తు అని చెప్పాలి. మిగతా దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి ఈ మాటని, ఈ పనిని. మరి యుక్రెయిన్ దాడి చేసినప్పుడు ఎందుకు ఖండించలేదని చెప్పి రష్యా అంటుంది. కోర్స్ అవి నడుస్తూనే ఉంటాయి. సో ఒకటి ఇక్కడ నుంచి, ఒక రెండు అక్కడ నుంచి పడుతూనే ఉంటాయి. కానీ గోల్డ్ ఏం చేస్తుంది? అబ్సల్యూట్లీ, గోల్డ్ ఏం చేస్తుంది? పడుకుందా, పరిగెడుతుందా? అఫ్ కోర్స్ పరిగెడుతుంది. సో 73,000 బాటమ్ క్రియేట్ చేసిన తర్వాత అంత ప్రశాంతంగా ఉందిరా దేవుడా అనుకుంటూ, చలో ఇంకా కాస్త కొన్ని మైల్స్ ఉన్నాయి, మన ఇంటికి మనం చేరతాం కదా అని చెప్పి అనుకునే వారికల్లా 67,000 దిగిపోయి ఇంకా కిందికి వెళ్ళాల్సిన బంగారం కాస్త, చెప్పాను ఎక్కడన్నా ఎలాంటి బ్యాడ్ న్యూస్ అని వచ్చిందనుకోండి ప్రపంచంలో నుంచి, ఇమీడియట్గా గోల్డ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ పడిపోయే ఛాన్సెస్ ఉండదు అని. సో అదే జరిగింది. 73,000 నుంచి తీసుకున్న రివర్సల్ ఈ రోజున లండన్ మార్కెట్లో పెరిగిన తర్వాత ఇండియాలో సాయంత్రం 5 గంటలకి రావాల్సిన స్పీడ్ రైజ్ ఇవాళ పొద్దున 10 గంటలకి వచ్చేసింది. ఎంతవరకు వెళ్ళింది తెలుసా? నిన్న రాత్రి 76,200, 76,400 ఆ రేంజెస్లో ఉన్న గోల్డ్ ఇవాళ 77,300 అయిపోయింది గోల్డ్ ఫ్యూచర్స్. సో ఇప్పుడు స్పాట్ మార్కెట్ ప్రైస్ చూసుకుందాము. ఆ స్పాట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ఇంకా అడ్వాన్స్లో ఉన్నాయి, ప్రీమియంలో ఉన్నాయి కంపేర్డ్ టు ఫ్యూచర్స్ మార్కెట్. సో 77.95 ఉన్న నిన్న గోల్డ్ ఇవాళ 78.82, ఇంకా 77,300లోనే ఉంది ఫ్యూచర్స్. ఇక్కడైతే 79,900 దగ్గరలో ఉంది. దాదాపు 1,700 రూపాయలు ప్రీమియం ఉంది మీకు గోల్డ్. అంటే ఇక్కడ ఏమైందంటే అవసరం కొద్దీ జనాలు కొంటున్నారు, పానిక్ అవ్వడం వల్ల బ్లాక్ మనీ కూడా కొనేస్తుంది బంగారాన్ని. ఇదే ప్రాబ్లం అండి. ఏదన్నా జియో పొలిటికల్ సినారియో అంటే ఎక్కడన్నా వేరే దేశాల్లో గొడవలు అయ్యాయనుకోండి, అంటే మామూలు గొడవలు కాదు ఇది, జస్ట్ కాలర్ పట్టుకొని గొడవ చేయడం కాదు ఇది. లిటరల్గా బాంబులు వేసుకొని కొన్ని వందలాది, వేలాది, లక్షల మందిని చంపేసుకోవడం. సో అలాంటి కైండ్ ఆఫ్ దాడి వల్ల ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియో మనం చూడాల్సి వస్తుంది. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6,900 ఉన్న పర్ గ్రామ్ బంగారము ఈరోజు చూడండి 72.25. నిన్న కనీసం 71.45లో ఉండింది, ఇవాళ 72.25. అంటే అక్కడ కూడా దాదాపు 80 రూపాయలు పెరగడం జరిగింది. మనం పడిపోయేటప్పుడు చూసాము 100-80 పడిపోవడం, కానీ పెరిగేటప్పుడు ఇవాళ చాలా రోజుల తర్వాత 80 రూపాయలు పెరిగింది ఒకటేసారి. అంటే దిస్ ఇస్ అ హ్యూజ్ రైజ్ అనమాట స్పాట్ మార్కెట్కి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్డ్ ఎక్కడ దాకా వెళ్తుంది? ఒకవేళ 78,000 దాటితే ఇవాళకి ఇవ్వాలి, అంటే ఇవాళ రోజు మొత్తంలో ఈవినింగ్ బిఫోర్ 5 ఒకవేళ 78 దాటితే 79,000 ఇవాళ 9 గంటల లోపే వచ్చేస్తుంది. ఒకవేళ 5 గంటల తర్వాత 78 దాటడానికి ప్రయత్నిస్తుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ 78 and 78.5 ఆ రేంజెస్లో ఇవాళ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రేపు మనము 24 క్యారెట్ గోల్డ్ 8,000 రూపీస్ పర్ గ్రామ్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 7,900 ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక సైలెంట్ అనేది ఉంటుందా అంటే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ చాలా బ్యాడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కంప్లీట్గా ఏంటంటే మీరు కంగారు పడకండి. అదేంటి మరి కొనడం ఎప్పుడు చెప్తారు అని చెప్తే మీకు ఒకటే మాట చెప్తాను. 73 నుంచి డైరెక్ట్గా 78 వరకు నాన్ స్టాప్గా రావడం జరిగింది, 77,300 వరకు. ఇక్కడ నుంచి ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ అయిన తర్వాత ఒక ఫాల్ అనేది ఉంటుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ ఫాల్లో మీరు ఎంటర్ అవ్వండి. ఆ ప్రాఫిట్ బుకింగ్ ఫాల్ అనేది ఎప్పుడు వస్తుందా అనేది మనం వెయిట్ చేయాలి. అది 77లో వస్తుందా, 78లో వస్తుందా, 79లో వస్తుందా, మనం వెయిట్ చేయాల్సిందే. లేదంటే మీకు ఎమర్జెన్సీ ఉంటే
కొనుక్కోండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనకి. అది లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెయిట్ చేయండి, నేను మీకు ఇప్పుడు గ్రాఫ్ లో Future చూపిస్తా. market, yes. ఎగ్జాక్ట్లీ. సో మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు, ఇది ఒక ఐమాక్స్ రేంజ్ లో ఉన్న పెద్ద స్క్రీన్ ఒక గ్రాఫ్ మీకు చూపిస్తుందని. ఇక్కడ చూసుకుంటే లైక్ లిటరలీ ఆన్ ది 14th of November ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 73,487. Yes. సో అక్కడి నుంచి 14th of November నుంచి ఈ రోజున 22nd అండి, అంటే దాదాపు ఒక 6 రోజుల్లో మీకు కనీసము ఒక 5,000 రూపాయల వరకు బంగారం పెరిగింది. 4.5 నుంచి 5,000 రూపాయలు జస్ట్ ఒక 6 daysలో, అంటే ఆల్మోస్ట్ అబౌట్ 800 to 1,000 రూపీస్ పర్ డే పెరిగింది. అండ్ దిస్ ఇస్ నాట్ గుడ్. జనరల్గా ఇలాంటి సినారియోస్ ఓన్లీ వార్ వల్లనే జరుగుతుంది. మరి ఎవరన్నా గోల్డ్ కొనాలి అనుకున్నారనుకోండి, ఫ్యూచర్ మార్కెట్లో నేను ఏం చెప్తానంటే, మీకు గోల్డ్ ఇంకా తక్కువ రేట్లో, నేను చెప్తున్నాను మీకు ఖచ్చితంగా మీకు తక్కువ రేట్లో గోల్డ్ వస్తుంది. ఈ గ్రాఫ్ అనేది మీరు నేర్చుకున్నారనుకోండి, ఎక్కడ మనకు ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ బంగారం కొనుక్కోవాలి. ఎందుకంటే మీకు అవసరం లేకుండా కానీ మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలి, ఎందుకంటే చాలా పెరిగిపోతుంది కదా, ఎందుకైనా ఆ టెన్షన్ ఎందుకని చెప్పేసి ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్ళి బంగారంలో పెట్టకండి. కావాలంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ కొనుక్కోండి, ఈటీఎఫ్ ఉంది, ఇలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి. దీంట్లో మీకు కొనడం వల్ల సేమ్ స్పాట్ మార్కెట్లో ఉన్న బంగారానికి దీనికి వాల్యుయేషన్ సేమ్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ లేవు అక్కడ. ఎందుకంటే ఫ్యూచర్స్ మార్కెట్లో ఈటీఎఫ్లో మీకు 24 క్యారెట్ బంగారమే ట్రేడ్ అవుతుంది, ఇక్కడ మీకు 22 క్యారెట్ ట్రేడ్ అవ్వదు. సో కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. పైగా మీకు గోల్డ్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ కూడా ఫ్యూచర్స్ మార్కెట్ కానివ్వండి, ఈటీఎఫ్ కానివ్వండి, అన్ని పెరుగుతుంటాయి. కాబట్టి మీకు లాభాలు అనేది మాత్రం ఖచ్చితంగా చేకూరుతుంది. ఎప్పుడైతే ఫిజికల్ బంగారం మీకు అవసరం పడింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు పెళ్లి చేయాలి, అలాంటప్పుడు మీకు ఫిజికల్ నగలు కొనాలి, ఆ టైంలో దీన్ని విత్డ్రా చేసేసుకొని మీరు అక్కడ బై చేసుకోవచ్చు. సో బంగారం పెరుగుతున్న కొద్దీ మీరు క్యాష్ పెట్టుకొని కూర్చోకండి, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో బంగారం కొనుక్కుంటే ఫిజికల్ ఫార్మాట్ అవసరం పడ్డప్పుడు కొనుక్కోవచ్చు. సో మరి ఇలా బంగారం గురించి ఎవరికైనా కూడా క్లియర్గా అనాలిసిస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీకు గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? సింపుల్గా ఒక మాట చెప్తానండి, బంగారంలో ట్రేడ్ చేస్తూ ఎలా డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఆ ట్రేడింగ్ టిప్స్ ఎవరినైనా ఉంటే డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే నేను టిప్స్ ఇవ్వను, అలాంటి ఇన్ఫర్మేషన్ నేను బిలీవ్ కూడా చేయను, నేను మీకు నేర్చుకోమని చెప్తా. సో ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. ఒక్కసారి ఆ పవర్ అనేది మీ చేతికి వస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, దాని గురించి వరి అవ్వకండి. సో పవర్ ఎలా తెచ్చుకోవాలి అంటే నాలెడ్జ్ ఎలా సంపాదించుకోవాలి, ఆ నాలెడ్జ్ కోసము మీకు ఎంత పెట్టుబడి అవసరం పడుతుందో, ఒకవేళ మీరు గోల్డ్లో మీరు డబ్బులు చేసుకొని ఉన్న అప్పులు తీర్చుకోవాలి, లేదంటే ఒక మంచి ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దాదాపు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మీరు పెట్టుబడి పెట్టగలిగితే మీరు హ్యాపీగా నెలకి మీరు కనీసం 25,000 నుంచి 50,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు, ఒకవేళ చిన్న పెట్టుబడి ఉంటే. అదే 10 లక్షలు పెట్టారా, 1 కోటి రూపాయలు పెట్టారంటే కనీసం మీరు సమ్వేర్ అరౌండ్ 5 lakhs to 10 lakhs కూడా నెల సంపాదించుకోవచ్చు. ఇవన్నీ ఎలా నేర్చుకోవాలంటారా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సింపుల్గా మీరు ఒకవేళ లైన్ బిజీగా ఉంటే ప్లీజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టేసేసి, ఈ కోర్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.